దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 32వ వచనం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు చదువమ్మా. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పింది. అందరూ కళ్ళు మూసుకుని తలలో వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, సజీవుడు అయిన మా ప్రభు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృప చేత, నీ అపారమైన ప్రేమ చేతనైనా ఈ పునరుత్థాన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చదవబడిన లేఖనానుసారంగా మీరు మాతో మాట్లాడమని ఈ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. నేను ప్రభా, వాక్యమునకు విరోధంగా పనిచేస్తున్నా ప్రతి ఆటంకమును మీరు తొలగించండి. నైనా ప్రభా, ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ బిడ్డలైన వారికి వినబుద్ధి పుట్టించండి, గ్రహించే ఆత్మను, అంగీకరించే మనస్సును ప్రసాదించండి. ఎటువంటి వ్యతిరేక ఆత్మ ఈ స్థలంలో పనిచేయటానికి వీల్లేదనైనా ఈ స్థలం అంతటిపై నీ కనుదృష్టి కాపుదలను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ చదువుబడినటువంటి దేవుని మాటల్ని మనం ఆలోచిస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గూర్చినటువంటి ప్రస్తావన ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉన్నది. ఈ గ్రంథాన్ని వాస్తవికంగా రాసింది వైద్యుడైన లూకా గారు రాశారు. పరిశుద్ధ గ్రంథంలో చరిత్ర గ్రంథాలు పాత నిబంధన గ్రంథంలో చాలా ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధనలో చరిత్ర గ్రంథం ఏదైనా ఉందంటే అది అపోస్తల కార్యముల గ్రంథమే. ఇది అపోస్తలుల యొక్క చరిత్ర, వారు జరిగించిన సూచక క్రియలు, వారు చేసిన అద్భుతాలు, మహత్కార్యములు, ఇవన్నీ కూడా ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో పొందుపరిచారు ఈ మాటల్ని. ఇప్పుడు మనం చదువుకున్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ చెప్పబడింది. ఏంటంటే, మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు అని అంటున్నాడు. ఈ మాటల్ని మనం పరిశీలన చేస్తే, అంటే ఈ రోజున పరిశుద్ధాత్మ కృపావరములు అనేవి భూమి మీద అనేకులు అనుభవిస్తున్నారు, జరిగిస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ చాలామంది మేము పొందుకున్నాం, మేము ఆత్మని పొందుకున్నాం అంటారు. ఒక వర్గం వారైతే ఆత్మ లేని వారు నా వారు కాదు కదా, ఆత్మను పొందుకోవాలని పదే పదే చెబుతూ ఉంటారు. అయితే నేను చెప్పబోయే విషయాన్ని మీరు ఆలోచిస్తే, అసలు పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది? పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది? పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, పరిశుద్ధాత్మట విధేయులైన వారికి అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజున చాలామంది మేము ఆత్మను పొందుకున్నాం, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఎవరికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడో చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ లూకా గారు. ఏమని చెప్తున్నారంటే, తనకు విధేయులైన, అంటే దేవునికి ఎవరైతే విధేయులుగా ఉంటారో. అసలు విధేయత అంటే ఏంటి చెప్పండి? విధేయత అంటే ఏమిటి? చెప్పిన మాటను విని దాన్ని అనుసరించి నడుచుటే విధేయత. అర్థమైంది మేము చెప్పింది? విధేయత అంటే ఏమిటంటే దేవుడు ఏదైతే చెబుతున్నాడో
ఆ మాట విని ఆ మాటను అనుసరించి నడిచే జీవితమే విధేయతతో కూడిన జీవితం. వాస్తవికంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం చెప్పుకుంటే ఆయన సంపూర్ణమైన విధేయత చూపారు. ఎవరికి? ఆయన శిలువ మరణం పొందబోయే ముందు ఆయన పెట్టినటువంటి శ్రమ, కష్టం, బాధ ఆయన తట్టుకోలేక, తండ్రి ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించమని ఒక మాట అన్నాడు. మరలా వెంటనే ఆయన తను తాను పరిశీలన చేసుకుని మాట్లాడు, తండ్రి నీ చిత్తమైతే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, నీ చిత్తమైతేనే ఇది తొలగించు అని అన్నాడు. అంటే ఇక్కడ విధేయత కనిపిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మీరు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానిని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూడండి, ఇంకా కిందకు చదవండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి సంపూర్ణమైన విధేయత చూపారు ఆయన. అయితే ఈ సంపూర్ణమైన విధేయత చూపినటువంటి యేసు ప్రభువారిని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోవాలని యొక్క ఆశ ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు మొదటిగా నేర్చుకోవలసింది ఏంటయ్యా అంటే విధేయత. ఎక్కడ చెప్పండి? విధేయత. భక్తి జీవితానికి విధేయత చాలా అవసరము. భక్తి జీవితానికి దేవుని మాటను అనుసరించి లోబడే తత్వం చాలా అవసరము. అలాగ లేకపోతే పరిశుద్ధాత్మను పొందుకోలేము. ఈ రోజున చాలామంది పరిశుద్ధాత్మ కృపావరాలున్నాయి, ప్రవచన వరాలున్నాయి అని చాలామంది చెబుతున్నారు. మంచిదే, ఉన్నాయి. పరిశుద్ధాత్మను పొందుకొనుట ఉన్నది, పరిశుద్ధాత్మ కృపావరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ కృపావరాలు ఉన్నవి, ఏమి సందేహం లేదు. కానీ ఆ పరిశుద్ధాత్మ కృపావరములు పరిశుద్ధాత్మకు సంబంధించినవా కావా అనే ఈ పరిశీలన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. ఒక విషయాన్ని చెప్తాను నేను. చాలా కాలం క్రితం 2008వ సంవత్సరంలో, అంతకు ముందు మక్క ప్రార్థనకి వెళ్ళేది ఒక చోటికి. ఆ ఊరు పేరు అయితే చెప్పలే, కానీ ప్రార్థనకి వెళ్ళేది. వెళతా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టమ్మ గారు అనేది, అమ్మా సుజాత, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే, వారి దృష్టిలో పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే భాషలతో మాట్లాడటం అని అనుకుంటున్నారు చాలామంది. భాషలు అనేవి ఉన్నవి, కానీ ఆ భాషలు వాస్తవమా కాదా అనేది పరిశీలన చేయాలి. పరిశుద్ధాత్మ ప్రవచన వరాలు ఉన్నాయి, ఆ ప్రవచన వరము దేవునిదా కాదా అనేది పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మోసపరిచే రోజుల్లో ఉన్నాం, మోసపరిచబడే రోజుల్లో ఉన్నాం. ఏర్పరచబడిన వారిని సైతము అపవాది మోసం చేసే రోజుల్లో ఉన్నాం కనుక ప్రతిదీ పరిశీలన చేయాలి.
వెళ్ళిన తర్వాత సరే ప్రార్థన చేయమంది ఈవిడి. ఏమనంటే నాకు కూడా పరిశుద్ధాత్మ పొందాలి, ప్రార్థన చేయమంటే ఆవిడ ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసిన దగ్గర నుంచి ఒక చెయ్య ఊగుతుంది. ఇక ప్రార్థనలో కూర్చున్నా, చప్పట్లు కొట్టినా, పాటలు పాడినా ఒక చెయ్యి ఊగటం మొదలు పెడుతుంది. అప్పుడు ఆవిడ అందట, నీకు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావు అందుకని ఒక చెయ్యి ఊగుతుంది అని అందట ఆవిడ. అంటే నవ్వటానికి నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు కనుక ఈ చెయ్యి అలాగ ఊగుతుంది కనుక ఈ చేత్తో నీవు అపవిత్రమైంది ఏది ముట్టుకోకూడదని చెప్పేసిందట ఆవిడ. సరే నిజమే అనుకుంది ఈవిడ. చాలా కాలం అలాగే ఉంది ఆవిడ మీద. తర్వాత కాలంలో నా అభిషేకానికి పెద్ద దైవజనులు వచ్చారు. చిన్నాన్నగారిని ఇలాగ ఆరాధన జరుగుతుంది, నాకు అభిషేక ఆరాధన 2008లో జరుగుతూ ఉంటే ఆయన ఈ పరిస్థితి చూసి, చెయ్యి ఒకటం చూసి ఆగు చాలు అని అన్నారు. అది ఆగిపోయి చెయ్యంతా కందిపోయింది, మరలా ఇప్పటికి రాలా. అదే పరిశుద్ధాత్మ అయితే ఒక మనుషుడు ఆగమంటే ఆగుద్దా చెప్పండి? అది పరిశుద్ధాత్మ అయితే ఒక మనుష్యుడు, సామాన్యమైన వ్యక్తి ఆగమంటే ఆగుతాదా? ఆగదు. ఈ రోజున చాలామంది, నేను దేవుని ఆత్మ లేదని చెప్పట్లేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన మధ్యన సంచారం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నాడు. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఈ భూమి మీద చేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు భూమి మీద నుంచి ఆరోహణుడై తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆదరణకర్త అనేటువంటి సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను ఈ భూమి మీదకు పంపించారు. ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు, ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:26 ప్రకారం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని కార్యాలు చేస్తున్నాడు. కానీ ఈ రోజున చాలామంది మోసపోతున్నారు. ఎందుకో చెప్పమంటారా? భాషలు మాట్లాడే కృపావరం, భాషలున్నాయి, కానీ ఆ భాషలు వాస్తవమా కాదా అనేది కూడా నువ్వు పరిశీలన చేయాలి. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఇస్తాడు అంటే నీ విధేయత. దేవునికి మహిమ కలుగునుగాక. మా ఊరిలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఐపీసీ సంఘానికి వెళ్ళేది. దరిదాపుగా ఒక 20 సంవత్సరాలు బాగా సీనియారిటీ అన్నమాట భక్తి జీవితంలో. ఆవిడ ఇలాగ ప్రార్థన చేస్తే, పాటలు పాడితే చప్పట్లు కొడుతూ కూడా మందిరం అంతా తిరిగేదన్నమాట. చాలామంది అనుకునే వాళ్ళు ఆత్మ, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది అని. సరే, నేను తప్పు పట్టడం కోసం చెప్పట్లేదు, కానీ అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడ వ్యక్తిగత జీవితం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆవిడ ఒక 15-20 సంవత్సరాల నుంచి ఆమె వ్యాపార వృత్తి ఏంటి అంటే నాటుసారా అమ్మేది. ఆ రోజుల్లో ఆవిడ నాటుసారా అమ్మేది. అంటే అది ఒక దుర్వ్యాపారం. ఒక మనిషి దుర్వ్యాపారం చేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటాడా చెప్పండి? ఈ రోజున ప్రవర్తన కావాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే, పరిశుద్ధాత్మ కార్యములను నీవు అనుభవించాలంటే, పరిశుద్ధాత్మ కృపావరాల్ని నువ్వు పొందుకోవాలి అంటే నీ క్రియలు కావాలి. నీ క్రియలు కావాలి, క్రియలు కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను ఇంకా లోతుకు వెళ్ళట్లేదు, కానీ ఈ పరిశుద్ధాత్ముడు అసలు ఏం చేస్తాడు మన జీవితంలో? ఆయన వస్తే, ఆయన మనలోనికి వస్తే, మన మధ్య సంచరిస్తే, మనతో పాటుగా ఆయన ఉంటే, మనలో ఉంటే ఆయన ఏం చేస్తాడో నేను 1-2 విషయాలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు ఈ సిద్ధపరుస్తున్నాడు చూసారా?
ఈ సిద్ధపరిచేటువంటి ఈ విధానమే ఈ సంఘ పరిచర్య. నీకు అర్థమవుతుందా? ఈ సిద్ధపరిచే విధానమే సంఘ పరిచర్య. అందుకని ఈ బోధలు, ఈ ప్రసంగాలు, ఈ ఆరాధన, ఈ స్తుతి, ఈ నైవేద్యాలు ఇవన్నీ దేనికోసమంటే ఇది ఆత్మ సంబంధమైన అలంకరణ ధరించుకోవటానికి. ఇది చెప్పండి, సంఘం దేనికి చెప్పండి? రాజేమో ప్రభు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఈ యోగే అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఈ నపుంసకుల అధిపతి, ఇతడేమో సేవకుడు. ఈ విరిది గది అన్నమాట ఇది. ఏది? ఈ విరిది గదిలో సిద్ధపరుస్తున్నాడు. అలాగే అది పెద్ద పరలోకం అయితే ఇది చిన్న పరలోకం. ఏది? దేవుని మందిరం, దేవుని సంఘం. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా తన్ను తాను ఆత్మ సంబంధంగా అలంకరించుకోవాలి. అంటే దేవుని దృష్టిలో దేవుని యొక్క రూపం మనం పొందుకోవటం కోసం ఈ ప్రార్థనలు, ఈ భక్తి, ఈ ఆరాధన, ఈ ప్రసంగాలు. అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు. ఈ సంఘ పరిచర్య నడిపిస్తున్నాడు. ఆయనే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా ఆయన మన మధ్యకు వస్తే జరిగే మొదటి కార్యం ఏంటంటే మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటాం. ఈరోజున అలాంటి కార్యాలు జరగట్లేదే. ఈరోజున చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని చెప్పుకోవటానికే సరిపోతుంది, కానీ వారిలో ఎలాంటి ప్రక్రియ జరగట్లేదు. గనుకనే అది పరిశుద్ధాత్మ కాదు, పరిశీలన చెయ్యాలి. మల్లయ్యగూడెంలో ఎట్లాగే ఇంటింటికి తిరిగేది ఒక ఆవిడ, ప్రార్థన చేసేది. ఆవిడ నేను తప్పు పట్టలేదు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే నేను ఆ పరిచర్య చేయాలని ఒకవేళ ఆవిడ ఉద్దేశమేమో ప్రతి ఇంటికి ఎవరు పిలవకపోయినా కూడా వెళ్ళి ప్రార్థన చేసేది. సరే, మన సంఘానికి వస్తున్నటువంటి ఒక ఆవిడ భక్తిపరురాలే, కానీ ఆవిడ ప్రార్థన చేస్తానంటుంది కదా అని ఈవిడ ప్రార్థన చేయించుకుంది. ఆవిడికి భాషలో మాట్లాడటం, చేతులు ఇలాగా ఓపటం, ఇలాంటి పరిస్థితి ఉండేది. ఈవిడ ఎప్పుడైతే ప్రార్థన చేసి వెళ్ళిందో ఇక ఈ చెయ్య దాని అంతర్గతే ఊగిపోతుందట. చెయ్యి దాని అంతర్గతే ఊగిపోతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను గనక మనం పొందుకుంటే పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్మ మనల్ని ఇబ్బంది పెడతాడా చెప్పండి? మనల్ని నష్టపరుస్తారా? ఆయన నష్టపరచరు. ఈవిడి ఊగుతుంది, నాకు ఫోన్ చేసింది, అయ్యగారు చెయ్యో ఊగుతుంది, దాని అంతర్గత నాకు తెలియట్లేదు అనంది. ఏం జరిగింది అక్క చెప్పమని అన్నా. నేను నాతో చెప్పడానికి ఏం భయపడుతుంది, లేదేదో జరిగే ఉంటుంది, ఎవరితో నేను ప్రార్థన చేయించుకున్నావా అని అడిగితే, అయ్యగారు ఇలాగ వచ్చింది ఆవిడ ప్రార్థన చేసి వెళ్ళింది, నా చెయ్యి ఊగుతానే ఉంది, ఇప్పుడు 3 రోజులు అయిందంటుంది. సరేలేని ఇంటికి వెళ్ళి ఇంకెప్పుడు కూడా అలాంటి వారితో నువ్వు ప్రార్థన చేయించుకోవద్దని ప్రార్థన చేశాను. ఆ దెయ్యం పోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. పరిశీలన చేయాలి. రెండవది ఏంటండి అంటే ఆ వ్యక్తి యొక్క, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని చాలామంది చెప్తారు కదా, ఆ పొందుకున్న వ్యక్తి యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ఏంటి చెప్పండి? ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ఆయన మాట తీరు ఎలా ఉన్నదో, ఆయన ప్రవర్తన ఎలా ఉన్నదో, ఆయన బోధ ఎలా ఉన్నదో, వారి యొక్క నడవడిక ఎలా ఉన్నదో అది చాలా ప్రాముఖ్యంగా మీరందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ అంచె దినాల్లో మోసపరిచే ఆత్మ ఏర్పరచబడిన వారిని సహితం దారి తప్పించాలని చూస్తున్నాడు. నేను చెబుతున్నాను, పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వస్తే మనల్ని ఏం చేపిస్తాడట?
రెండో విషయం కూడా చెప్తాను చూడండి. 16వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 13వ వచనం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చాలు చాలు. ఇక్కడ సత్యస్వరూపి అయిన ఆత్మ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఇది గనక మన మీదకి వచ్చినప్పుడు, మన మధ్యకు వచ్చినప్పుడట మనల్ని ఎలా నడిపిస్తుంది? సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. ఈరోజున చాలామంది సర్వసత్యం అంటే అర్థం కావట్లేదు. ఈరోజు ఎలా ఉన్నదంటే భక్తి జీవితం ఆచార సంబంధమైన భక్తికి అలవాటు పడిపోయారు. మనిషి యొక్క నైజం ఏంటంటే ఎప్పుడు ఒక కొట్టుకాడకి 2-3 సార్లు వెళ్ళామనుకో, ఒక షాపు దగ్గరికి, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అది మనిషి యొక్క నైజం. అలాగే భక్తిని కూడా ఆచార సంబంధమైన దానితో పోల్చేశారు. అందరూ వెళుతున్నారు, నేను వెళ్తున్నాను. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. సత్యము అనేది అర్థం కాకుండా మనోనేత్రాలకి గుడ్డితనం కమ్మేసింది చాలామందికి. ఈ రోజున చాలామంది బైబిల్లో లేనటువంటి విషయాలు కూడా ఏదో దేవుడే చెప్పాడు, దేవుని వాక్యమే చెప్పింది అన్నట్లుగా చేసేవారు కూడా లేకపోలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, బైబిల్లో ఒక మాట చెప్పబడింది. ఈ లోకానుసారమైన పద్ధతులనే దైవోపదేశములుగా చూస్తున్నారట చాలామంది. ఈ లోకంలో కొన్ని పద్ధతులు, కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. వీటినే చెప్పండి దైవోపదేశములు అంటే ఎవరో. ఈ రోజున చాలామంది సేవకులు కూడా వారు చేశారు కదా, మనం చేయటానికి ఏంటి అన్నట్లుగా, ఇంకా వాక్యముతో పని లేదు, సత్యమేమిటో పని లేదు, నిజమేమిటో తెలియట్లేదు చాలామందికి. నేను అంటున్నాను, బైబిల్లో చెప్పండి, బైబిల్లో వానీలు ఫంక్షన్ ఎక్కడన్నా ఉందామా? ఉందా? అంటే మీరు ఒకవేళ వెళితే మిమ్మల్ని ఏం బాధ పెట్టాలని నేను చెప్పట్లేదు. బైబిల్లో దాన్ని ఏమంటారమ్మా, 9 నెలలు 8 నెలలు చేస్తారు. శ్రీమంతం ఎక్కడైనా ఉందా? చెప్పండి. శ్రీమంతం ఎక్కడైనా ఉందా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఏ పాస్టర్ గారు చేస్తారో ఆయన దగ్గరికి వెళ్తేనే మనం ఫ్రీగా ఉంటాం, అంతేనమ్మా. ఇవన్నీ ఎక్కడ చేస్తారో ఎన్నుక్కుంటారు చాలామంది. నేను అంటున్నాను, ఇది మాకేం ఇబ్బంది లేదు. ఒకవేళ నీ భక్తి జీవితానికి ఆటంకమైపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా సర్వసత్యములోనికి నువ్వు ఎదగలేవు, సత్యములో నువ్వు స్థిరపడలేవు, సత్యంలో నువ్వు స్థిరపడలేవు. చాలామంది ఈ మధ్యన ఏంటంట లుంగీలు ఫంక్షన్ అంట. దేవుడు మన పిల్లల్ని కాపాడినందుకు కృతజ్ఞతా కూటం పెట్టుకో, సంవత్సరానికి ఒకసారి. దేవునికి స్తోత్రం, మంచిది, ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రభువా ఇది నా బిడ్డల్ని ఈ సంవత్సరం అంతా కాపాడి అందుకని ఈ కూడుకు పెట్టుకున్నానని నువ్వు చెప్పు, సాక్ష్యంగా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ఆచార సంబంధమైన వాటిని చేస్తే నువ్వు సర్వసత్యంలోనికి ఎప్పుడు వెళ్తావు? నువ్వు ఇవన్నీ చేస్తూ లోకంలో ఉన్న ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ అన్యజనుల సంప్రదాయాలన్నీ క్రైస్తవుడిగా చేస్తూ నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నా అని అంటున్నారు చాలామంది. ఆలోచించండి, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివైతే నువ్వు సర్వసత్యములో నడుస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను సర్వసత్యములోనికి ఆయన నీలో ఉండి నడిపిస్తాడు.
నువ్వు తప్పు త్రోవన నడుస్తున్నావంటే నీలో ఎవరు లేరు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించట్లేదు, ఏదో ఒక ఆత్మ నిన్ను నడిపిస్తుంది. పరిశీలన చేసుకో. చాలామంది మందిరాన్నైనా విడిచిపెడతారు కానీ ఈ పద్ధతులను మాత్రం విడిచిపెట్టరు. మందిరానికైనా మానివేస్తారు కానీ వీటిని మాత్రం మానివేరు. చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. జాగ్రత్త. చాలా ఇబ్బంది పడతాం. మనం దేవుని నిత్య రాజ్యములో ప్రవేశించాలంటే భక్తునిగా ఉంటే సరిపోదు, సంపూర్ణమైన భక్తునిగా ఉండాలి. సత్యాన్ని అనుసరిస్తే సరిపోదు, సర్వసత్యములో మనం నడవాలి. గనుక పరిశుద్ధాత్మ నీలో ఉంటే, మన మధ్యన ఉంటే, మనకు జరిగే రెండవది ఏంటి అంటే మనల్ని సర్వసత్యమును నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశములలోను బూదిగంతముల వరకును దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనకు శక్తి వస్తుంది. సరే, మంచిది. అయితే రెండవది ఏంటంటే బూదిగంతముల వరకు సాక్షులమై ఉంటామట. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఈ రోజున సాక్ష్యం ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుంది. భక్తునికి ఏం కావాలండి చెప్పండి? భక్తునికి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. మంచి సాక్ష్యం కావాలి. మన సాక్ష్యమును కాపాడుకోవాలి. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం నొందుచున్నదా? నీ క్రియల వలన అవమానం నొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? యౌవనుడు యేసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను కనపరచెను. యౌవనుడు యేసేపు యెహోవాను కనపరచెను. పరు భార్య యొద్ద కామ క్రోధ పోతి, పరు భార్య యొద్ద కామ క్రోధ శ్రేష్టలకు లొంగకత తన సాక్ష్యము నిలుపుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? చెరల ఉన్న యూదదాసి యెహోవాను కనపరచెను. చెరల ఉన్న యెహోవాను కనపరచెను. కుష్టి రోగి నయమాను షోమ్రోనుకు వెళ్ళమన్, కుష్టి రోగి షోమ్రోనుకు వెళ్ళమన్
సాక్ష్యము నిలుపుకున్నది, తన సాక్ష్యము నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన నీ క్రియల వలన అవమానం నొందుచున్నదా? నీ క్రియల వలన అవమానం నొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడట బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటాం. ఎవరికి? దేవునికి. మంచి సాక్ష్యముతో బ్రతుకుతాం. రోజున చాలా మంది సాక్ష్యం ఉండలేదు. భక్తులకి సాక్ష్యం కావాలి, సాక్ష్యం కావాలి. నిజంగా నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే నీవు నీ శరీరము కుళ్ళి కృషించిపోయినా, నీ శరీరం బలహీనమైన, నీకెన్ని శ్రమలు చుట్టుముట్టినా, నీ భక్తి జీవితానికి ఎన్ని ఆటంకాలు కలిగినా సాక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టను. ఏబున్నాడు. ఏబు మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి. ఆయన శ్రమలు నిజంగా ఇప్పటికి భూమి మీద ఎవ్వరికి వచ్చి ఉండవు. ఆయనకు వచ్చినటువంటి వ్యాధులు కానీ, శ్రమలు కానీ, కష్టాలు కానీ ఎవ్వరికి భూమి మీద ఇప్పటికి వచ్చి ఉండవు. అంతం వరకు చివరికి భార్య, స్నేహితులు ఎవరు వారి పక్షాన మాట్లాడేవారు ఒక్కరు లేరు ఏబు పక్షాన. అలాగని ఇడిచిపెట్టాడా? సాక్ష్యాన్ని చంపేసుకున్నాడా? సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడా? సాక్ష్యాన్ని పాడు చేసుకోలే. సాక్ష్యాన్ని పాడు చేసుకోలే. చివరి వరకు ఆ సాక్ష్యాన్ని కాపాడుకొని ఉన్నాడు కనుకనే 4 గంటల ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు పొందుతున్న శ్రమలను బట్టి నువ్వు బలహీనమవ్వచ్చు, నువ్వు ఆర్థికంగా చితికిపోయి ఉండవచ్చు, ఏం పర్వాలేదు. ఒకనొకప్పుడు నా దేవుడు ఏబు వలె నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకుంటే చాలు. ప్రభు కొరకు నువ్వు మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతికితే మనుషులు ఎవరు ఆశీర్వదించవసరం లేదండి, దేవుడు ఆశీర్వదించాలి. ఎందుకంటే మనుషులు ఇచ్చేది కొన్ని రోజులకు పోద్ది, దేవుడిచ్చేది స్థిరంగా ఉంటుంది. ఈ భూమి మీద పిల్ల తరాలు దాన్ని అనుభవిస్తారు. అలాంటి ఆశీర్వాదం ఇస్తాడు ప్రభు. కనుక ఈ పరిశుద్ధాత్మను పొందుకుంటేనట బూది గంతముల వరకు, అంటే మనం చచ్చేంత వరకు మన సాక్ష్యాన్ని కాపాడుకొని దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం. యేసయ్య శిష్యులు ఏ సాక్షులట చెప్పండి? హతసాక్షులైపోయారు. కారణం ఏమిటో తెలుసా? చివరి వరకు వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. మరి వారికి దేవుడు ఒకవేళ ఈ భూమి మీద వస్తు వాహనాలు ఏమీ ఇవ్వలేదులే, కానీ పరలోకములో 11 సింహాసనాలు వేసి ఉన్నాయి. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును కాక. 12 సింహాసనాలు. యేసయ్య అటు ప్రక్కన వారు, ఇటు ప్రక్కన వారు. అంతకంటే అర్హత ఏముంది? అంతకంటే భాగ్యం ఏముంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకవేళ నీకు వచ్చినటువంటి బాధను బట్టి, కష్టాన్ని బట్టి నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నావేమో, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నావేమో, ఏం పర్వాలేదు.
ఇక ఆర్థిక పరిస్థితి నిన్ను ఎన్నో రోజులు వెంబడించదు. నీకున్న బలహీనత ఎన్నో రోజులు వెంబడించదు. నీ నుంచి ఒక్కటే కోరుకుంటున్నాడు, బూదిగంతముల వరకు, నువ్వు బ్రతికే అంతవరకు దేవుడు నీకు చేసిన మేలులను బట్టి దేవునికి సాక్షిగా బ్రతుకు. అదే నీ కుటుంబానికి ఆశీర్వాదం, అదే నీకు ఆశీర్వాదం. కనుక పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మను ఎవరి దగ్గరికి వస్తారని చెప్పుకున్నాం? విధేయులైన వారి దగ్గరికి వస్తారు. ఆయన వస్తే మొదటిగా నీ హృదయములో, నీ అంతరంగంలో పాపమును గూర్చినటువంటి ఒప్పుకోలు జరగాలి. పరిశుద్ధాత్మని దగ్గరికి వస్తే రెండవదిగా నువ్వు సర్వ సత్యమేమిటో నువ్వు అర్థం చేసుకుని దాంట్లో నడిపిస్తాడు నా ప్రభు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నట్లయితే నీవు బ్రతుకు దినాలన్నీ కూడా సాక్షిగా బ్రతుకుతావు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకుందాం. అట్టి ఆత్మను మనం పొందుకుందాం. పొందుకుంటే మనల్ని చివరి వరకు, అంటే కడ వరకు మనల్ని నడిపించేవారు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయనకు విధేయులుగా ఉండి పరిశుద్ధాత్మను పొందుకుందాం. అప్పుడు పాపమును గూర్చి ఒప్పుకోలు మనలో జరిగిద్ది. సర్వ సత్యములో మనం నడుస్తాం. చెప్పండి, దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ప్రార్థన చేద్దాం.